తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో వాదనలు వినిపించారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని చెప్పారు ప్రభాకర్ రావు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో పనిచేశానని తెలిపారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినే అన్నారు ప్రభాకర్ రావు. కేసీఆర్ కులం కావడం వల్లే తనను నిందిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రభాకర్ రావు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానని వివరణ ఇచ్చారు ప్రభాకర్ రావు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో వాదనలు వినిపించారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని చెప్పారు ప్రభాకర్ రావు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో పనిచేశానని తెలిపారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినే అన్నారు ప్రభాకర్ రావు. కేసీఆర్ కులం కావడం వల్లే తనను నిందిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రభాకర్ రావు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానని వివరణ ఇచ్చారు ప్రభాకర్ రావు. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి మాజీ పోలీస్ అధికారి, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఈ రోజు తన కోర్టు ద్వారా స్పందించినట్టుగా సమాచారం అందుతుంది. తన న్యాయవాది ద్వారా కోర్టుకి ఒక రిప్రజెంటేషన్ అందించినట్టు కూడా సమాచారం అందుతుంది. తను ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత మొదటిసారి స్పందిస్తూ తనకు అందినటువంటి లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి తన వైపుగా ఉన్నటువంటి వాదనలు కూడా ఈ రోజు తన న్యాయవాది ద్వారా కోర్టులో వినిపించడం జరిగింది. తను కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేశాను. అప్పటి డీజీపీలుగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకే వారి పర్యవేక్షణలోనే నేను పనిచేశానంటూ కూడా ప్రభాకర్ రావు అఫిడవిట్ ద్వారా ఈ విషయాలని కోర్టుకి తెలియజేసినట్టుగా సమాచారం అందింది. తనపై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల సమీక్ష ఉంటుంది. వారు చెప్పిన ప్రకారంగానే నేను పనిచేయాల్సి ఉంటుంది. సిస్టమ్ లో నేను ఒక వింగ్ కి బాధ్యత గల అధికారి అయినా తన పైన ఉన్నటువంటి అధికారులు చెప్తే తప్ప నేను వాటిపై పెద్దగా ఫోకస్ చేయను. అలాంటి వాటిపైన నేను దృష్టి పెట్టానన్న ఒక విషయాన్ని కూడా స్వయంగా తనే గతంలో పనిచేసినటువంటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పైన కూడా ఈ లింక్ ని కలుపుతూ ప్రభాకర్ రావు వారి ఆదేశాల మేరకే నేను పనిచేస్తానంటూ కూడా ఈ విషయాన్ని కోర్టులో అఫిడవిట్ రూపంలో తెలియజేసినట్టుగా తెలుస్తోంది. తను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్ బాధితుడనే. కేసీఆర్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి కారణం లేకుండా తనని నల్గొండ ఎస్పీ నుంచి బదిలీ చేశారంటూ కూడా ప్రభాకర్ రావు ఈ విషయాన్ని అఫిడవిట్ లో దాఖలు చేయడం జరిగింది. చాలా రోజులుగా పోస్టింగ్ ఇవ్వకుండా తనని కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టింది. నల్గొండలో తనకు ఎలాంటి కారణం లేకుండా నన్ను అక్కడి నుంచి ఎస్పీగా బదిలీ చేశారు. అప్పటి నుంచి కూడా తనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడము, కేసీఆర్ తను ఒకే వర్గం కావడము అయినందువల్లనే ఈ కేసుకు సంబంధించి నన్ను నిందిస్తా ఉన్నారు. తాను ప్రస్తుతం అమెరికా వచ్చాను, క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానంటూ మాత్రం ప్రత్యేకంగా అఫిడవిట్ లో ఈ వివరాలన్నీ కూడా పోలీసు అధికారులకు తెలిసే విధంగా, దర్యాప్తు సంస్థలకు తెలిసే విధంగా, కోర్టుకు కూడా ఆ విషయాలు తెలిసే విధంగా ప్రభాకర్ రావు అఫిడవిట్ రూపంలో ఈ వివరాలన్నీ కూడా కోర్టుకు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కేసీఆర్ చేపట్టినటువంటి ఆపరేషన్ లో తను కూడా బలయ్యాను, నేను కూడా కేసీఆర్ బాధిస్తుంది అంటూ కూడా స్వయంగా ఎన్ని రోజుల పాటు నోరు తెరవని ప్రభాకర్ రావు ఈ రోజు నోరు తెచ్చి ఏకంగా తన న్యాయవాదితో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కూడా ఎంతో మంది రాష్ట్రంలో కేసీఆర్ బాధితులు ఉన్నారు, దాంట్లో నేను ఒకటి అనే ఒక విషయాన్ని కూడా కోర్టు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు మాజీ డీజీపీలు, గతంలో పనిచేసినటువంటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్లు సైతం దీంట్లో వారి పాత్రని కలిపి ఈ కేసుని విచారించేటువంటి ఆలోచనతోటే ప్రభాకర్ రావు మాజీ డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలో నేను కొనసాగాను అంటూ కూడా ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. తను ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లో అనేక సంచలన అంశాలు కనబడతా ఉన్నాయి. తను ఎక్కడ కూడా తప్పుడు పనులు చేయలేదు, నాతోటి ఈ పనులు చేయించారు, వారు ఆదేశించే ప్రకారంగానే మాజీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి అధికారుల ఆదేశాల మేరకు నేను పనిచేశాను. కేసీఆర్ కి నేను కూడా ప్రధాన బాధితున్నే. నేను క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ నుండి అమెరికా చేరుకున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే జూన్ 6 జూలైలో హైదరాబాద్ కి చేరుకుంటాను అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులకు ఇంతకుముందు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోకపోవడంతో మాత్రం కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేసి కోర్టు ద్వారా ప్రభాకర్ రావు రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు. దీనిపైన
కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ఎలాగా ప్రభాకర్ రావు సంబంధించినటువంటి విషయంలో రిలాక్సేషన్ కల్పిస్తుంది అనే దానిపై మాత్రం రేపు ఈ కేసుకు సంబంధించి తను ఫైల్ చేసినటువంటి వివరాలపై కూడా కోర్టు ఒక తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.